మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. చూసామన్నా కంప్లీట్ గా కొంచెం బిలో యావరేజ్ అనిపించింది. సో ఎక్కడ కూడా అంత ఇంట్రెస్టింగ్ స్టోరీ కాదు, ఇంట్రెస్టింగ్ నేరేషన్ కాదు, ఎందుకో కంప్లీట్ గా ప్రెడిక్టబుల్ అనిపించింది. ఎక్కడ ఒక హై మూమెంట్ లేదు, లేదంటే ఒక వా ఫ్యాక్టర్ అనేది లేకుండా పోయింది. సో ఏదైతే ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి 2 minutes అది బాగుంది, అండ్ ప్రీ క్లైమాక్స్ బాగుంది. కానీ ప్రీ క్లైమాక్స్ బాగున్నా సరే అప్పుడు జనాలు అలసిపోయి ఉంటారు, ఏంటర్ బాబు తలకాయ నొప్పి అన్న ఒక పాయింట్ లోకి వచ్చేసి కంప్లీట్ గా డిసప్పాయింట్ అయి ఉంటారు. 40 minutes కాదు, ఆ 20-25 minutes అది బాగుంటుంది. కార్తీ ఎంట్రన్స్ అనేది అక్కడ వరకు బాగుంటుంది. ఇంకేదో ఉంటుంది, ఇప్పుడు మనం ఏదైతే ట్రైలర్ టీజర్ చూసే సినిమాలో ఏదో ఉంటుందని వెళ్తాం కదా, దాని అదే ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. వీళ్ళు ఎలా కనెక్ట్ చేస్తారు ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా. సినిమా కూడా బయట మొత్తం ఈ క్యూరియాసిటీ నెక్స్ట్ పార్ట్ లో చూసుకోండి చెప్పి జనాలు బయట పంపిస్తారు. అసలు ఆ పాయింట్ లో కంప్లీట్ గా జీరో, అసలు మనం పెట్టిన డబ్బులకి 0% జాయిన్ చేస్తాం. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వచ్చామో అది పార్ట్ లో చూసుకోమని చెప్తున్నారు. వాళ్ళు కంప్లీట్ గా చూపించింది. సూర్య యాక్టింగ్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. కాకపోతే ఒక హీరో తన క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ సరిగా చేయలేకపోయి అనిపించింది. ఏదో వచ్చాడు డైరెక్ట్ గా అనిపించింది తప్ప ఎక్కడ తన ముందు నుంచి తన క్యారెక్టర్ ఎలివేషన్ కానీ అదేం చేయకుండా కంప్లీట్ గా డల్ నేరేషన్ అనిపించింది. హైలైట్ సీన్ అంటే ఇంటర్వెల్ సీన్ ఒక 5 minutes బాగుంది, అండ్ ప్రీ క్లైమాక్స్ బాగుంది. ఏదైతే క్రొకోడైల్ ఫెస్టివల్ ఉందో అది కావాలని పెట్టారు తప్ప ఎక్కడ కూడా అంత జనరిక్ గా నేచురల్ గా అయితే రాలేదు. అది కావాలని పెట్టినట్టు అనిపించింది. అండ్ చాలా సినిమా కాపీ కూడా అనిపించింది. RRR లో ఇంటర్వెల్ ఫ్లైట్ అయినా సరే, లేదంటే క్లైమాక్స్ లో ఏంటి, ఎందుకంటే కొంచెం బ్యాక్ డ్రాప్ ఆ లెవెల్లో అలా ఉంటుంది కాబట్టి, ఆ మనుషులతో అలా ఉంటుంది కాబట్టి కొంచెం అది అనిపించింది. కానీ బీజం ఎక్కడ కూడా అంత నోటీస్ చేసి అనిపించలేదు. ఎందుకంటే తను బీజం కొట్టిన ప్రతి దగ్గర కూడా ఎవరో ఒకరు అరుస్తూనే ఉంటాడు. హీరో అయినా అరుస్తుంటారు, పక్కన అరుస్తుంటారు, ఎందుకు అరుస్తున్నాడో తెలియదు, అంత కనెక్ట్ అవ్వలేకపోయి బీజం కూడా. సెకండ్ హాఫ్ లో ఏదైతే తను ఒక 1 minute సాంగ్ పాడాడు, అది కంప్లీట్ బీజం లేకుండా స్లోగా పాడాడు. అది ఒక్కటి కొంచెం రిలీఫ్ అనిపించింది సినిమా మొత్తానికి. 2.5 వచ్చాం. ఓకే, మీరు అడగండి క్వశ్చన్స్. అన్నా కంగో సినిమా చూస్తున్నా మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇప్పటిదాకా మనం కెరియర్ లో చూడలే, మనం సూర్య గారి ఎంత బాగా చూస్తాం, ఒక డిఫరెంట్ గా క్యారెక్టర్ చూస్తాం. ఇచ్చి పడేసిన మళ్ళా బ్యాక్గ్రౌండ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ తీసిన ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎక్కడ కూడా నీకు బోరింగ్ లేకుండా సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. మళ్ళీ మనం ఒక గజిని తర్వాత అంటే మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా చూస్తున్నాం. మన కంగువ అసలు ఏందన్నా గెటప్, ఏందన్నా ఏమి వేసే గెటప్ అన్న. ఆల్రెడీ సినిమా మాత్రం అసలు ఇప్పుడు కూడా మళ్ళీ మాకు మైండ్ లేక పోతుంది అన్న. సినిమా అంతా బాగుంది. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. ఇక్కడ తెలుగులో ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో వరల్డ్ రిలీజ్ అయింది కాబట్టి సినిమా మాత్రం మంచి సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. సూర్య గారు నిజంగా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి సార్, ఇంత మంచి సినిమా మీరు మాకు ఫ్యాన్స్ అందించినందుకు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. అదే అంటారు కదా, అలాంటి పర్ఫార్మెన్స్ ఇప్పటిదాకా చూడలేం మనం. గజిని తర్వాత అంటే చూసినాం, అంటే మళ్ళీ ఇప్పుడు చూసినాం కంగువలో చూసినాం. ఆ గెటప్ చేయాలంటే కూడా అంత పట్టుదల ఉండాలి, స్వయం కృషి ఉండాలి. ఎందుకంటే ఆ గెటప్లు చేయాలంటే మామూలు మాట కాదు. ఇది నిలబడి చేసిన గుర్రాల మీద సవర్ చేయడం కానీ, ఒక రాజుల గెటప్ వేయాలన్నా కూడా, ఆ ఫైట్స్ చేయాలన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, చాలా కూడా పట్టుదల ఉండాలి. అన్నిటికీ సక్సెస్ఫుల్ కావాలి ఆ సినిమా కూడా. ఆయన ఎంత కష్టపడాలో సినిమా కూడా అంత సక్సెస్ఫుల్ అయింది. ఇది ఒక బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా. చాలా బాగుంది అన్న. చెప్తున్నా మళ్ళీ నాకు ఒక బాహుబలి గుర్తొచ్చింది అన్న. అవన్నీ చూస్తుంటే నాకు మళ్ళీ అంటే అనటోళ్ళు అంటారు కానీ ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టిందన్న. అప్పటిది మనం తీయొద్దు, అదే పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు మళ్ళా సినిమా తీసి చూపించిందన్న. అది మాత్రం మైండ్ బ్లో అయిపోయింది అన్న. చూస్తుంటే మాత్రం ఇచ్చి పడేసిండు. మన ఇండియా యాక్టర్ కదా సోహెల్ ఖాన్, ఆయన మాత్రం ఏం చేసిన యాక్టింగ్, పోటీ పడి ఇద్దరు యాక్టింగ్ బాగా చేసిరన్న. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా మస్తు చేసిరన్న. సూపర్ 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 అలా అదే అంటున్నా. కార్తీక్ వచ్చినప్పుడు ఇంకా మాత్రం బూస్ బాన్స్ వస్తాను. లాస్ట్ సీన్ చూస్తున్నా మాత్రం బూస్ బాన్స్. ఆల్రెడీ తెలుగులో సూర్య గారు ఎంత పేరు సంపాదించుకోరు, మన కార్తీక్ గారు ఎంత పేరు సంపాదించుకోరు. ఇద్దరికి ఎక్కడ తగ్గలే ఫ్యాన్స్ ఇక్కడ తెలుగులో. ఇద్దరు మాత్రం అన్నదమ్ముల సవాల్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బ్యాడ్ నేమ్ తెచ్చుకోకుండా మంచి ఇండస్ట్రీ లో తెలుగులో మాత్రం మంచి పేరు సంపాదించుకోరు. ఆల్ ఆఫ్ యూ టీమ్ సక్సెస్ఫుల్. సూపర్ సూపర్ సూపర్. ఫస్ట్ హాఫ్ నాకు అస్సలు బాగా నచ్చలేదు, ఎందుకంటే శివ గారి డైరెక్షన్ నాకు అసలు అనిపించలేదు. సెకండ్ హాఫ్ చూసుకుంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే సూర్య గారు నటనే కనపడదు, 100% న్యాయం చేశాడు సూర్య. సినిమా అంతా 1 man show బా, ఎవడు కనపడలేదు సూర్య తప్ప. అంటే చాలా మంది నటించారు కానీ ఆ క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే ఏం లేదు. సూర్య గారి నటనకు 100% మార్కులు ఇవ్వచ్చు. ఇంకా సినిమాలో ఒక క్రొకడైల్ ఫైట్ ఉంది, చాలా అద్భుతంగా చూపించాడు. ఆ సూర్య గారు చూపించిన ఆ కోపానికి, ఉద్రేకానికి ఒక క్రొకడైల్ కాకుండా 4 వచ్చినా చంపేస్తాడు అన్నట్టుంది. కానీ క్రొకడైల్ ఇంకో కొంచెం చిన్నదైతే ఇంకా బాగుండు. ఇంకా లాస్ట్ 20 minutes అయితే ర్యాంప్ సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఏదేమైనా కానీ బ్లాక్ బస్టర్ అని చెప్పను, యావరేజ్ అని చెప్పను, కానీ సినిమా బాగుంది. అవుట్ ఆఫ్ రేటింగ్ 2 నుంచి 2.5 వరకు ఇవ్వచ్చు. లాస్ట్లో ఒక పెద్ద హీరో వచ్చాడు సినిమాకి,
ఇంకా మామూలు విషయం కాదు. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఫస్ట్ టైం స్క్రీన్ మీద మనకు కనబడబోతున్నారు. పార్ట్ 2 అయితే ఇంటి అయితే ఇచ్చారు కాబట్టి మరి పార్ట్ 1 వరకు మనం చూసుకుంటే డిసప్పాయింట్ అయ్యారో లేదా మీ ఇష్టం. నాకైతే బాగుంది కాబట్టి పార్ట్ 2 కోసం నేను ఎదురు చూస్తున్నాను. అవుట్ ఆఫ్ రేటింగ్ 2 నుంచి 2.5 వరకు అయితే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. జలచరాలతో ఫైట్లు ఉండబోతాయా? ఏమన్నా ఇది ఎక్కడ తీసుకుపోతున్నారో అర్థం కావట్లేదు కానీ అంటే ఇది ఎలా ఉందంటే అది ఒక రకంగా చెప్పాలంటే కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్గా అంటే మొసలి నీటిలో ఉంటే ఏనుగులు బలం అంటారు అవునా. ఆ కురగాడ పరిగెడుతుంటే దాని వెనకాల పాక్కుంటూ వస్తుంది, ఇది ఉరుక్కుంటూ వచ్చేది. ఏదైనా కానీ ఒక మొసలి ఇంకొక చిన్నది పెట్టుంటే ఇంకా బాగుండు. బాగా పెద్దది పెట్టాడు. ఆయన మావాడు గట్టిగా పోరాడాడు. ఎన్టీఆర్ సరిపోడు, ప్రభాస్ సరిపోడు, రామ్ చరణ్ సరిపోడు, అల్లు అర్జున్ సరిపోడు, ఎవరు సరిపోడు ఆ మొసలి బయటకి అయితే. ఆ టైంలో ఒక మొసలు కాదు 4 మొసలు వచ్చినా చంపేస్తాడు మావాడు సూర్య. అలా ఉంది. బాగుంది నా సినిమా. సెకండ్ హాఫ్ అయితే నాకు బాగా, ఫస్ట్ హాఫ్ వేస్ట్ ఫైటర్స్ తో కాకుండా ఇట్లాగే ఏమో ఇంకా గుంపులు ఏర్పాటు చేస్తారేమో ఆకాశంలో ఎగిరే పక్షుల్ని ఆ గద్దల్ని. కానీ రాను ఇంకా అంతే కనపడుతుంది సినిమాలకి. అన్న బాగుండదు పర్ఫార్మెన్స్ అయితే కనుక ఇంకా చెప్పవసరం లేదు. గత సినిమా పోల్చు గజనీ సినిమాలో మన పర్ఫార్మెన్స్ చూస్తాం సూర్యది. గజనీ తర్వాత ఒక 10 పర్ఫార్మెన్స్లు కలిపితే ఈ సినిమా కంగువ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఓకే సాంగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే ఈ తెగలకు సంబంధించిన సినిమాలు కాబట్టి ఓకేనా. 2.5 సినిమా. థ్యాంక్ యూ. ఫైట్ బాగుంది, కార్తిక్ గారి ఎంట్రన్స్ బాగుంది, అంతా బాగుంది. బాబ్తో ఉన్న కనెక్షన్ బాగుందండి. తన ఫైట్ చాలా బాగుంది, తన గెటప్ బాగుంది. నాకు కంగువా రోల్ బాగుంది. సాంగ్స్ పెద్ద ఏం లేదు, ఫైట్ బాగుంది. యాక్టింగ్ మాత్రం చాలా చాలా బాగా చేశారు. విలన్ రోల్ ఇంకా సూపర్. ఓకే Yeah, it's good, bro. Actually, movie is good, very good. So I saw in Tamil, so it is very connective and it is good. So waiting for second part. Nice. సాంగ్స్ విజువల్స్ ఎలా ఉన్నాయి? Yeah, it is good. Something was missing a little bit, and fights are more lengthy. But anyhow, it is very well-made film and hard work pays off. Feel any lags or boring? In the second half, some fights are lengthy, little bit. So if we trim that, it will become more successful. It's what I guess. Bobby role is they gave good weightage, but the thing is at ending he should have killed in more vigorous way. That might bring him more presence on the screen. And other things are good. So first half is very good, and second half, if we trim some scenes or duration, it will be very good. Surya was fabulous, and his aesthetics and body was very good. So he maintains his charm, and everything is totally good. And heroine role, yeah, she came a little bit and gave some glamorous song. So it made audience, it covered different types of audience. So the movie tries to become commercial movie as well as 3D oriented and covers more audiences. So her presence was more glamorous and it was good. Are you excited waiting for part 2? Actually they didn't explain ఏ మూవీ చేశారండి? ఇక్కడ ఇంతమంది జనం కనిపిస్తుంటే ఏ మూవీ అనుకుంటారండి? అఫ్ కోర్స్ మా సూర్యనే కదా. 2-3 మూవీస్ నడుస్తున్నాయి లోపల. మార్నింగ్ 8 o'clock వచ్చామండి సూర్య మూవీకేగా. 2-3 మూవీస్ అంటే ఎవరైనా ఈ టైంకి మూవీ పెడతారా? సో ఎట్లా అనిపించింది మూవీ? మూవీ చాలా అంటే చాలా బాగుందండి. సూర్య యాక్టింగ్ కానీ చాలా బాగుంది. సూర్య అంటే మెయిన్ థింగ్ సూర్య నాకు ఎందుకు ఇష్టం అంటే హీ రెస్పెక్ట్ ఉమెన్స్ అండ్ తను తన వైఫ్ కి చూపించే కేరింగ్. ఐ విష్ నాకు కూడా అలాంటి హస్బెండ్ రావాలని చెప్పి. మూవీలో ఎట్లా ఉందండి? లేడీస్ ఫైటింగ్ ఎట్లా అనిపించింది? లేడీస్ ఫైటింగ్ చాలా బాగుందండి. లాస్ట్ లో కార్తిక్ ఎంట్రీ హైలైట్ అనిపించింది. కొంచెం కొంచెం గిలెట్ ఫీల్ అయింది, కొంచెం ఓకే అనిపించింది. దీంట్లో మీకు నచ్చిన సాంగ్ ఏమైనా? సాంగ్ ఇప్పుడు పాడమంటారా? ఐ కాంట్ డాన్స్ ఇప్పుడు వద్దులండి. సారీ. బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం చాలా బాగుందండి. బీజిఎం కి సూర్య విజువల్స్ కి సెట్ అయిందంటారా? మా సూర్య అండి మీరు ఏమనేయండి ఇట్లా చేసి చూపించేస్తాడు. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తాను? 100 సార్లు అంటున్నానండి రేటింగ్స్ అంటే ఐఎమ్ హర్టింగ్.
చాలా అంటే చాలా బాగుంది మూవీ. అందరూ తప్పకుండా వాచ్ చేసే మూవీ. మెయిన్ అంటే మామ అల్లుడు పక్క చూడాలి ఈ మూవీ. నేను ప్రతిసారి అదే అంటున్నా. సో ఐ లవ్ యూ సూర్య. థ్యాంక్ యూ. ఉందండి, కొత్తగా ఉంది సార్, కొత్తగా ఉంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. చాలా బాగుంది స్టోరీ, మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేను కంగువ మూవీ. సూర్య యాక్టింగ్ మనం అయితే చెప్పలేము. తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా ఇంత పెద్ద మూవీస్ వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా స్టోరీ పరంగా ఈ మూవీలో ఉన్నది ఇంకొక మూవీలో లేకుండా సరికొత్తగా తీసుకొని వస్తూ ఈ మూవీలో కూడా అలా నాకేం అనిపించలేదు. చాలా బాగుంది, నేను ఎంజాయ్ చేశాను. నాకా రెండు నచ్చాయి. వైల్డ్ గా చూసాను, కొత్తగా ఉంది, బాగుంది యాక్టింగ్. అలా పైకి అలా తీసుకొస్తూ ఉంటే అలా చూసుకుంటూ కూర్చునేసాను. బాగా ఎంజాయ్ చేస్తాను మూవీ. అవును, ఈ మూవీ అలా అనిపించింది. అలానే ఉంది కూడా. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. కార్తీ ఎంట్రీ కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బాగుంది, సరే కొత్తగా ఉంది. సో బాగుంది, సాంగ్ కూడా చాలా బాగుంది. అంతకు మించి బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. కంగో మూవీ చూసేసి వచ్చాను. చాలా బాగుంది మూవీ. చెప్పాలంటే ఓవరాల్ 1 man షో. కార్తిక్ 1 man షో. స్టోరీ వైజ్ చాలా బాగుంది. సారీ, అదే సూర్య. ఎందుకంటే లాస్ట్ కి కార్తిక్ వచ్చాడు కదా, ఇక చూడండి మీరే 10 minutes వచ్చి మొత్తము మన మైండ్ చేంజ్ చేసేసిండు. అదే మైండ్ లో ఉన్నాయి. ఎందుకంటే లేదు డ్యూయల్ రోల్ ఉంది సూర్య డ్యూయల్ రోల్ ఉంది. అండ్ 2 roles కి చాలా మంచి పర్ఫెక్షన్ గా డైరెక్టర్ కన్ఫ్యూజ్ లేకుండా చేశాడు. బట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఒక కన్ఫ్యూజన్ ఉంది మూవీలో. ఏంటంటే పాస్ట్ ప్రజెంట్ అది ఎండింగ్ వరకు మనకు క్లియర్ కాదు ఆ మూవీ. ఇంకోటి నాకు ఓన్లీ ఒకటే చెప్తాను, మూవీ లవర్స్ కమ్ అండ్ వాచ్ మూవీ ఇన్ థియేటర్, నాట్ ఇన్ ఓటీటీలో చూస్తే ఈ మూవీ నచ్చదు. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్, ఆ మ్యూజిక్ అవన్నీ మిస్ అవుతారు. ఇంట్లో చూస్తే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ చూస్తాం. ఇక్కడైతే ఎక్కడ టైం స్పెండ్ చేయకుండా మూవీ పైన కాన్సన్ట్రేట్ చేసి చూస్తాం. సో యూ విల్ లవ్ ఇట్. బాగా అంటే లాస్ట్ ఫైట్ చాలా బాగా అనిపించింది నాకు. సూర్యది అన్ని ఫైట్స్ బాగున్నాయి. అన్ని ఫైట్స్ లో లాస్ట్ ఫైట్ అండ్ ఒక క్రొకడైల్ తో ఫైట్ ఉంటుంది. అది ఎంత నేచురల్ ఉందంటే రియల్ గా క్రొకడైల్ తో ఫైట్ చేసిన ఫీలింగ్ ఉంది. చాలా బాగుంది. సూర్య గారి గురించి చెప్పాలంటే అసలు ఆయన తోపు బాబు. ఆయన మించిన యాక్టర్ లేడు చెప్పాలంటే. అంటే మళ్ళీ ఆ సైడ్ అన్నమాట, మన సౌత్ కాకుండా కాలీవుడ్ సైడ్ ఆయన టాప్ యాక్టర్. ఆయన కార్తిక్ అయినా. సో ఆయన యాక్టింగ్ కి, ఆయన మార్షల్ ఆర్ట్స్ హీరో అండ్ ఆయనకి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, డాన్స్ స్కిల్స్ ఉన్నాయి. యాక్టింగ్ అయితే తోపు ఇంకా చెప్పాలంటే. అందులో చెప్తున్నా ఆయనను చూడనికే మూవీ రావాలి, ఆయనను చూసే పోవాలి అంతే. ఇంకా వేరే ఎవరు కనిపించారు మూవీలో, ఆయననే కనిపిస్తాడు చెప్పాలంటే. బీజిఎం బాగుంది, ఆయన బ్యాక్గ్రౌండ్. అండ్ 2 times పాస్ట్ ప్రెసెంట్ 2 సార్లు ఎంట్రీ ఉంటుంది. ఫస్ట్ టైం సూర్య, రెండిట్లలో సూపర్, చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 4.